సంక్రాంతి నుంచి రైతుల ఖాతాలోకి రైతు భరోసా నిధులు పడబోతున్నాయి. అందుకు సంబంధించి విధి విధానాలు ఇప్పుడిప్పుడే కొలిక్కొస్తున్నాయి. త్వరలో మరోసారి కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. దీనిపై వీలైనంత త్వరగా దిశానిర్దేశాలు రాబోతున్నాయి. తెలంగాణలో రైతులకు సర్కారు సంక్రాంతి కానుకను అందించనుంది. రైతు భరోసా నిధులు వాళ్ల ఖాతాలో పడబోతున్నాయి. గత ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధును రైతు భరోసాగా మార్చి సంక్రాంతి నుంచి అమలు చేయబోతోంది. ఇందుకు సంబంధించిన నిధులు సమకూర్చుకునే ప్రయత్నాలన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. ఇక రైతు భరోసా ఎవరికివ్వాలనే దానిపై విధి విధానాలు రూపొందించే పనిలో పడింది ప్రభుత్వం. అందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఆదివారం సమావేశమైంది. 2.5 గంటల పాటు విధి విధానాల రూపకల్పనపై చర్చించింది. 2.5 గంటల పాటు సాగిన సమావేశంలో విధి విధానాలు ఖరారు కాలేదు. అనేక అంశాలు సబ్ కమిటీ సమావేశంలో చర్చకొచ్చాయి. ఐటీ చెల్లించే వాళ్లకు రైతు భరోసా వెయ్యాలా? ఎన్ని ఎకరాల భూమున్న రైతులకు రైతు భరోసా వెయ్యాలి? అసలు స్లాబ్ల వారీగా రైతు భరోసా వేయటం అవసరమా? రైతు సాగు చేసే భూమికి పూర్తి స్థాయిలో రైతు భరోసా వేస్తే ఎలా ఉంటుంది అనే అంశాలపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చ జరిగింది. రైతు సాగు చేసే ప్రతి ఎకరాకు రైతు భరోసా నిధులు వెయ్యాలనే సూచన మెజారిటీ సభ్యులు సూచించినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. జిల్లాల పర్యటనలో వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించింది కమిటీ. ప్రభుత్వం సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. అందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటన కూడా చేశారు. ఆర్థిక వనరులను కూడా సమకూర్చుకుంది ప్రభుత్వం. అయితే త్వరలో కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి రైతు భరోసాకి ఆమోద ముద్ర వేయనుంది. దీనికి సంబంధించి తేదీ ఖరారు కావాల్సి ఉంది.